అభిరుచి మీ అభిరుచి. సో రెడీ లక్ష్మికాంత్? రెడీ. సో ట్రైఫుల్ సెజ్వాన్ రైస్. ఓకే, మరి ట్రైఫుల్ సెజ్వాన్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ట్రైఫుల్ సెజ్వాన్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, నూడిల్స్ 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, సెజ్వాన్ సాస్ 3 టేబుల్ స్పూన్లు. ట్రైఫుల్ సెజ్వాన్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో లక్ష్మికాంత్ మొదలు పెడదామా? మొదలు పెడదాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, కొంచెం గార్లిక్, కొంచెం జింజర్, అవి కొంచెం వేగిన తర్వాత క్యారెట్, క్యాబేజ్, సో దీంట్లో నూడిల్స్ అండ్ అలాగే రైస్ కూడా వేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇవి కొంచెం వేగినాయి. దీంట్లో మనం కొంచెం సెజ్వాన్ సాస్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో మనకి సెజ్వాన్ సాస్ మార్కెట్లో దొరుకుతుంది, ఈజీగా దొరుకుతుంది. మనకి ఆ పేస్ట్ తోనే కొంచెం ఆ టేస్ట్ అంతా టేస్ట్ అంతా. మెయిన్ ఇంగ్రీడియంట్ సెజ్వాన్. కొంచెం సాల్ట్. ఓకే, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్. స్ప్రింగ్ ఆనియన్ లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, లేదంటే బర్న్ అయిపోతుంది త్వరగా. ఓకే, ఇప్పుడు అయిపోయిందా ఇది? ఓహో, మిగతా వెజిటబుల్స్ కంటే ఇది లాస్ట్ వేసుకోవాలి. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇది అయిపోయింది. దీంట్లో కొంచెం రైస్, సో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నది, కొద్దిగా నూడిల్స్. ఓకే, జనరల్గా మనం నూడిల్స్ విడిగా రైస్ విడిగా తింటాం కదా. అవును, ఇది కొంచెం కొత్తగా ఉంటుంది. సో ఇది అంటే నీ ఓన్ రెసిపీయా? చైనీస్ రెసిపీ నేర్చుకున్నాను మా సార్ దగ్గర. ఓకే, సో అయితే ఇలాంటి ఒక రెసిపీ ఉంది. ఉంది ఉంది. నేను ఎప్పుడు ఎందుకు దీన్ని నోటీస్ చేయలేదు? ఐ మీన్ పర్టికులర్ చైనీస్ రెస్టారెంట్స్ లో ఇది దొరుకుతుంది. లోకల్ అయితే మనకి ముంబైలో ఎక్కువ తింటారు. లోకల్ ఇక్కడ ఉండదా? హైదరాబాద్ లో ఉండదు. అదే మోస్ట్లీ, ఎందుకంటే హైదరాబాద్ లో నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి వెరైటీ రైస్ ప్లస్ నూడిల్స్ మిక్స్ ఉంది. సో ఇప్పుడు నేను చేస్తున్నావు కాబట్టి అందరూ చేసేసుకుంటారు. బట్ ఇది ట్రైఫుల్ అని ఎందుకు అంటున్నారు దీన్ని? 3 ఇంగ్రీడియంట్స్ కలిపి ఉంటాయి. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి రైస్ ఇంకా సెజ్వాన్ నూడిల్స్. సో అందుకని చెప్పి అట్లా అంటారు. ట్రైఫుల్ 3 ఇంగ్రీడియంట్స్. చైనీస్ లో ట్రైపుల్ అంటారు, యాక్చువల్ గా అయితే మనం ట్రిపుల్ అంటాం. ట్రిపుల్. ఓ, 3 ఇంగ్రీడియంట్స్ కలిపి ఉన్నాయి కాబట్టి. ఓకే ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం సాస్ చేసుకుందాం. సో ఆల్రెడీ సాస్ యాడ్ చేసేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకో సాస్ వస్తుంది. ఇంకో సాస్, దాని మీద గ్రేవీ వస్తుంది టాప్ లో. ఓకే, కొద్దిగా ఆయిల్, గార్లిక్. ఓకే, చైనీస్ ఎక్కువ గార్లిక్ యూస్ చేస్తారు. అవును, బేసిక్ గా గార్లిక్ తోనే కదా మనకి మంచూరియా వీటన్నిటికీ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ టేస్ట్ అనేది గార్లిక్ తోనే. గార్లిక్ ఇంకా సోయా సాస్. అవును, అయిపోయింది. ఓకే, దీంట్లో వెజిటేబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం రైస్ లో యాడ్ చేసాం కాబట్టి కొంచెం యాడ్ చేద్దాం. జస్ట్ ఊరికే అలా. సో అంటే ఇది థిక్ సాస్ లా వస్తుంది. థిక్ సాస్ లా వస్తుంది. ఓకే, కొంచెం సోయా సాస్, కొంచెం సెజ్వాన్ సాస్. ఓకే, లోడ్ చేయండి. ఇప్పుడు దీంట్లో మనం థిక్నెస్ కోసం కొంచెం ఓకే కార్న్ స్టార్చ్ ని వాటర్లో కలిపేసుకోవాలి.
ఓకే, కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఇది మనకి గ్రేవీలో ఉంటే కలుపుకోవడానికి రైస్లో బాగుంటుంది. ఓకే. జనరల్గా గ్రేవీ విడిగా అవన్నీ విడిగా వస్తాయి కదా మనం రైస్ తినేటప్పుడు, ఇవన్నీ కలిపి వస్తుంది మనకు. ఓ చాలా ఇంకా కొంచెం. సో గ్రేవీ రెడీ. స్టవ్ సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం కదా ఆల్రెడీ. సాల్ట్ యాడ్ చేసుకున్నాం, కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు తర్వాత. ఎందుకంటే అందరూ సాల్ట్ తక్కువ తింటున్నారు కదా. సో ఇప్పుడు కట్టేసేనా అయితే? కట్టేసేయండి. లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్, కొంచెం పెప్పర్. ఓకే. సో స్పైసీగా కావాలనుకున్నా లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లానే తినచ్చు. ఓకే. ప్లేట్ బాగుంది రైస్ నూడిల్స్ వెరైటీ. దీనిపై మనం చేసుకున్న సాస్. అంతేనా? కవర్ చేసేటాం కదా? అవసరం లేదు, ఓ ఆల్రెడీ స్పైసెస్ ఉన్నాయి కదా. ఓకే. సో అందుకని చెప్పి గార్నిష్ కి స్ప్రింగ్ ఆనియన్. ఓకే. జస్ట్ కావాలి బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న నూడిల్స్ క్రంచీ రైస్ కోసం వేసుకుంటాం. ఓకే. ట్రిపుల్ సిజవాన్ సాస్ రైస్ రెడీ. ఓకే, మరి ట్రైఫుల్ సేజువాన్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ట్రైఫుల్ సేజువాన్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. నూడిల్స్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, అల్లం, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ వేసి వేయించాలి. దీనిలో సేజువాన్ సాస్, ఉప్పు, తరిగిన ఉల్లికాడలు, అన్నం, ఉడికించిన నూడిల్స్ వేసి వేగనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, క్యారెట్ ముక్కలు, తరిగిన క్యాబేజ్, సోయా సాస్ వేసి వేయించాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత తరిగిన ఉల్లికాడలు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీంతో సాస్ రెడీ అవుతుంది. ముందుగా సిద్ధం చేసుకున్న రైస్ పై సాస్, తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ట్రైఫుల్ సేజువాన్ రైస్ రెడీ. ట్రైఫుల్ సేజువాన్ రైస్ తయారీ విధానం చూసారు కదండి. సో రాజు గారు, చైనీస్ డిష్. బాగుంది. థ్యాంక్ యూ సార్. టేస్ట్ చూడు. నైస్. థ్యాంక్ యూ. సేజువాన్ సాస్ టేస్ట్ ఎక్కువగా తెలుస్తుంది. ఫైనల్ గా కొంచెం పైనుంచి గ్రేవీ కూడా యాడ్ చేశారు కదా. అవును, దాంట్లో కూడా గార్లిక్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా. బాగుంది టేస్టీగా. సో దాంట్లో మిక్స్ చేసేసుకుని అలా తినేస్తే మనకి ఇంకా సపరేట్ గా గ్రేవీ అలా ఏమీ అక్కర్లేదు. సో బాగున్నాయి, ఇద్దరు కూడా బాగా చేశారు. సో ఫాస్ట్ గా చేసుకోవచ్చు. అంటే నీ దానికి కొంచెం పిండి ఫర్మెంట్ అవటం ఒకటి పాస్ ఉంటుంది, మిగతాది కొంచెం ఫాస్ట్ గానే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఆ నూడిల్స్ అవి రెడీగా పెట్టుకుంటే జస్ట్ అట్లా 10 minutes లో రెడీ చేసేసుకోవచ్చు. ఈ బన్క్ కూడా ఏంటంటే కొంతమంది నైట్ లో డో రెడీ చేసి పెట్టేసి మార్నింగ్ లేగానే అలా జస్ట్ అలా చేసేసుకుని తినేసుకోవచ్చు. సో బాగున్నాయి ఇద్దరు కూడా, సందీప్ అండ్ లక్ష్మీకాంత్. సో ఇద్దరు మంచి టేస్టీ రెసిపీస్ చేసి చూపించారు. సో సందీప్ మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి గిఫ్ట్ వచ్చారు, అండ్ లక్ష్మీకాంత్ మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ట్రై. మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ప్రతిరోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ని చూడాల్సిన అవసరమే లేదు అంటూ ఉంటారు. ఇదంతా మనకు తెలిసిందే కదా. యాపిల్ తినడం వల్ల రక్త వృద్ధి జరుగుతుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి ఫైబర్ కూడా జీర్ణక్రియ సాఫీగా జరగడానికి ఉపయోగపడుతుంది. ఇలా యాపిల్తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరి సౌందర్య సాధనంగా కూడా యాపిల్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎలా అంటారా, తొక్కతో సహా యాపిల్ని బాగా గుజ్జులాగా చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకుని దాన్ని ముఖం అంతా అప్లై చేసుకుని మెడకు కూడా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత వాష్ చేసుకున్నట్లయితే చర్మం కాంతివంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా.
రోజ్ వాటర్ని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోవాలి. ఈ రోజ్ వాటర్లో కొద్దిగా కాటన్ అద్దుకుని మొహం అంతా కూడా క్లీన్ చేసుకుని అలా టచ్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం శుభ్రపడుతుంది, అలాగే తాజాగా కూడా ఉంటుంది.